మీరు చెప్పండి సార్, అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అండి? ఇదో ప్రశ్న, సమాధానం. అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికి వస్తారు. అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికి వస్తారు. కొన్ని పాత్ర వరకే నేను చేయగలుగుతాను. అమ్మాయిలు అంటే పడమంటే ఎట్టా ఊరుకుంటారు మా ఫ్యాన్స్. మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తా. ఈ రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేయదలుచుకున్నారు? ఎవరో పోన్ స్టాండ్ తీసుకొచ్చి సినిమాలు తీసి, ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం. మీరు ఈ రాష్ట్ర ప్రజాని కానీ ఈ రాష్ట్ర యువత ఈసారి మిమ్మల్ని పెట్టి తీస్తా. ఓకే. ఫోన్ వల్ల యువత పాడైపోయింది అంటున్నాం, తాగుడు వల్ల యువత పాడవుతోంది అంటున్నాం. గాడ్ సెక్షన్ అది వదిలేసి మియా మాల్కోని వదిలేసి ఆవిడతో తీస్తా. నా ఎందుకంటే ఆవిడ మియా మాల్కోని అందంగా కనిపించారు. ఇప్పుడు పెద్ద మాట అన్నాడు సార్. తప్పకుండా చేయండి అయితే. అది తప్పకుండా చేస్తాం. నేను మీరు కూర్చొని చూద్దాం మీ ఇంట్లో. తప్పకుండా నేను పడుకుంటా, మీరు చూడండి. నేను పడుకుంటా, మీరు చూడండి. స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మీరు కళ్యాణ్ బాబు గారు అన్నారు, ఇప్పుడు నేనేం మాట్లాడలేను. అది నా సంస్కారం. భీములు ఎప్పుడైనా అన్నాడమ్మా ఆయన? అంటే అది మాట్లాడుతున్నావు ఇదే ఆగం, ఇట్లా కొంత ఆగం. ఏం నువ్వు పక్క నుండి పక్కన వస్తున్నావా? పవన్ కళ్యాణ్ ఏం నువ్వు నిన్నే నీకు తెలుసు, నీ పళ్ళు రాలిపోతే మళ్ళా నీకు ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. ఏం మాట్లాడుతున్నావు? రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టిన బ్యాడ్ నేమ్ నాకు రాని. అమ్మాయి నోరు కూడా మంచిది కాదండి. నోరు మంచిది కాదు, మంచిది కానీ నోరు చెడ్డదండి. నువ్వు హీరోయిన్ గా స్ట్రైట్ గా వచ్చావమ్మా నువ్వు.